ఖుషి ఛానల్ నుంచి వెళ్ళిపోతుందంట. అన్ని నెత్తి మీద వేసుకుంటున్నావు. నెత్తి మీద వేసుకుంటున్నావు అంటే ఏం చేయాలన్నా? మంచి చేయడం మా పాప మా అన్న చెప్పు అన్నా. నేను నా బాయ్స్ ఛానల్ బంద్ చేసుకున్నా. వీళ్ళ గురించి సినిమా పనులు చేయాలా వీళ్ళ లొల్లిని చూసుకుంటుండాలా? నేను ఎందుకు తిడుతురు? దేనికి తిడుతురు? ఇప్పుడు ప్రేమించడం తప్ప ఏం ప్రేమించడం? ఏం ప్రేమ గీమా అవన్నీ నా ముందట నడవవు. అర్థమైందా? ఒక రూపాయి వచ్చేది లేదు, చేసేది లేదు. పోనీలే వాళ్ళ ఫ్యామిలీలు అంతా కొంచెం ఫైనాన్షియల్గా బాగాలేరు అని చెప్పి చేసుకుంటూ వాళ్ళు ఏదో బతుకురు అని చెప్పి నేను లైట్ తీసుకుంటూ ఉంటున్నాను. నేను ఏమైనా తిడితే ఏమన్నా ఎప్పుడు కానీ గలీజ్గా తిట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఇది ఏం చేస్తారు? ఒకసారి తిడతారు, ఒకసారి అది చేస్తారు. ఎవరికైనా ఏమన్నా ఆపద రాని అందరూ ఉన్న వాళ్ళు అంతమంది ఎంతమంది ఇష్టపడతారు అంతమంది వస్తారా నా ఆపద ఉంటే? వీళ్ళందరూ తప్పు కూడా ఉందన్న. వీళ్ళు అవసరం లేకుండా నన్ను తిడుతురు, నా తప్పు లేకుండా నన్ను తిడుతురు. ఓకే నువ్వు ఊకే అందరిని ఎందుకు బదనాం చేసి పోతున్నావు? నీకు ఎందుకు అరే 365 days పనులు చేసుకుంటుంటా. ఏ రోజు హాలిడే ఉందా నాకు? ఏ రోజు నాకు ప్రశాంతం ఉంది చెప్పు? నువ్వు వచ్చి మాట్లాడని ఎందుకు చెప్పినావు? మాట్లాడా చేసేది నాకెందుకు పిలుస్తారా అన్నిటికీ? గరం ఎందుకు అవుతావు అంటే మనిషికి టెన్షన్ పెట్టద్దు, రా చచ్చిపోతారు. ఇట్లుంటే మనిషికి ఎంత అని పెడతారు? ఇప్పుడు మనకు ఓడిది అవసరం లేదు. నీ పని ఏందో నువ్వు చూసుకో, నీ పని ఏందో చేసేది ఉంటే వేసుకో. నీకు ఇప్పుడు పోవాలంటే నువ్వు పోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. అరే ఓనే వదిలేయాలరా, నేను ఎన్ని వదులుకోను. చేసుకోవాలి బంధము. సో గైస్ ఖుషి ఛానల్ నుంచి వెళ్ళిపోతుందంట. సో ఫుల్ ఏడ్చుకుంటా ఆడ స్కూల్ దగ్గర ఉందంట. గంగు వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. అంటే ఎందుకు వెళ్ళిపోతుంది ఏందనేది రీజన్ మనకు కూడా తెలియదు. ఏడ్చుకుంటా ఆడ స్కూల్ దగ్గర గంగు ఏమో ఫోన్ చేసి చెప్తుండు, అన్న ఇట్లా ఖుషి వెళ్ళిపోతా అంటుంది అని చెప్పి స్కూల్ దగ్గర ఉంది, ఫుల్ ఏడుస్తుంది అని చెప్పి చెప్తుంది. ఛానల్ నుంచి వెళ్ళిపోతా అంటారు. ఇప్పుడు ఏమన్నా మనం ఇది నేను పెట్టలే అనుకో, ఏదో ఇమ్రాన్ అన్న ఏమో వేసిండు అందుకు వెళ్ళిపోయారు అది అని ఓడుతో నాకు ఏ కొట్లాటలు ఉండవు, ఏముండవు. ఈ చిన్న క్లాషెస్ వల్ల వెళ్ళిపోతున్నా అంటే నేను ఏం చేయాలా? ఇది అసలు టాపిక్ ఎందుకు వస్తుంది? చిన్న కొట్లాటల మీద ఏమన్నా అంటే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయేటోళ్ళు ఉంటే ఎందుకు వచ్చిర్రు? ఆగు అంటే అన్నిటికీ అవే అవుతున్నాయి. నాకు ఎవరితో పర్సనల్ కొట్లాట ఉండదు, ఏముండదు. అటు ఇటు పెంట తీసుకొని నా నెత్తి మీద పెడతారు. అయినా కానీ కాముషి ఉంటే అన్నిటికీ భరిస్తా నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా? నువ్వెందుకు టెన్షన్ తీసుకో? అరే టెన్షన్ ఎందుకు అంటే ఇప్పుడు అన్న నేను ఒక మాట చెప్తానా, నేను టెన్షన్ తీసుకోను నేను ఎక్కువ మాటకి. కానీ వీళ్ళు ఇగో ఇట్లా వేసేస్తారు. ఇప్పుడు షూట్ ఉంటుంది ఏదో ఒకటి, షూట్ ఉన్న టైంకి వీళ్ళేమో నేను చెయ్యా అంటే నేను చెయ్యా అంటే నేను ఏం చేసుకుంటుండాలా చెప్పన్నా? మళ్ళీ అట్లుంటే రావకపోతే వేరే వాళ్ళకి పెట్టుకొని అయినా నేను చేసుకుంటుండే కదా అన్న. ఇప్పుడు అందరికి ఫేమ్ ఇచ్చి అన్ని ఇచ్చి ఇప్పుడు వెళ్ళిపోతా అది ఇది అంటే ఏం చేయాలా చెప్పు? నేను పోనీ అన్ని పెంటలు తెచ్చి నా మీద పెడతారు. అన్ని నెత్తి మీద వేసుకుంటున్నావు అంటే ఏం చేయాలన్నా? మంచి చేయడం మా పాప మా అన్న చెప్పు? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కొట్లాటలు ఇప్పుడు ఎందుకు అయింది కొట్లాట అనేది కూడా చెప్తలేరు. వెళ్ళిపోతా అంటుంది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఎవరు చెప్పారు? గంగు ఫోన్ చేసి చెప్పిండు. అడుగుతావు నాకు అందుకే కోపం వచ్చి నేను అది చేసేస్తున్నానా. ఇప్పుడు ఏడున్నారు వాళ్ళు? ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నారంట, పని మీద పోతున్నా నేను. నెత్తి మీద వేసుకుంటున్నావు అంటే తెచ్చి పెడుతున్నా అట్లా. ఏమైందిరా? ఎందుకు వెళ్ళిపోతా అంటుంది? ఇగో బాబు వాడు చూడు, ఇగో వీడు చూడు జీప్ తీసుకొని వీడు తిరుగుతుండు. ఇగో జీప్ తీసుకొని తిరుగుతుండు.
బబ్బుగాడు అరే అరే ఏడా తిరుగుతున్నారా? చదువు లేదు సంధ్య లేదు. వాడు చూస్తే అట్లా తిరుగుతుండు. హలో ఎందుకు వెళ్ళిపోతా అంటుంది? ఎందుకు వద్దంటుర్రంట? అన్నా నేను అడిగితే చెప్తేటట్టు ఉందా అన్నా? మీరు రివర్స్ మాట్లాడుతున్నా, ఏం చెప్పాలా? ఏమరా భయ్, నాకు అర్థమైతలేదు. ఆ జిగురు కామె పడతానే లేదు ఈడ. ఎందుకు ఎందుకు పడతలే అంట జిగురుతో? ఏమైందంట? రానా నువ్వు ఏడున్నావు, ఒకసారి వచ్చి పోతే అవుతుంది కదా. వస్తున్నా పెట్టు. సో గైస్ ఇగో జిగురుకి వీళ్ళిద్దరికి పడతలేదంట. ఏమైంది ఏంది అసలు ఏం అర్థమైతలే నాకు. ఒకటి తీసుకో ఒకటి. అందుకే నేను ఏం చేస్తున్నా, ఎవరైనా వెళ్ళిపోతా అంటే నేను డైరెక్ట్ కాముషన్ నేను అడుగుతలే అన్న ముందట్లక. అన్నా నేను నా బాయ్స్ ఛానల్ బంద్ చేసుకున్నా అన్న, వీళ్ళ గురించి సినిమా పనులు చేయాలా, వీళ్ళ లొల్లిని చూసుకుంటుండాలా నేను? ఆ విషయం టెన్షన్ లో ఉన్నావు నువ్వు. అరే ఇదొకటి ఏంది అన్న, మంచి చచ్చిపోతాడు ఇట్లుంటే, అర్థమైందా? మొత్తం ఇట్లా నీ మీద వేసేసుకున్నావు, అది ఇది అది ఇది అన్ని. ఏమైందంటారా భయ్? ఏందంట? క్యావా ఏడ వెళ్ళిపోతావు? ఎవరు తిడుతురు? కమెంట్లో వేసుకుంటారు, అందరు తిడుతురు అన్న. ఎందుకు? అరే వెళ్ళిపోతా అంటే దేనికి రీజన్? మళ్ళీ చెప్పి వెళ్ళిపో. మళ్ళీ దేనికి రీజన్ తెలియాలి కదా మాకు కూడా. మళ్ళీ ఇమ్రాన్ అన్న ఏమో వేసిందని చెప్పి రానికా? మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు? నాకు పని వదులుకొని ఇడికి వచ్చినా నేను. ఎందుకు తిడుతురు? ఎందుకు తిడుతురు? దేనికి తిడుతురు? ఆ రోజు ఈమె మీద ఒరినందుకు నన్ను తిడుతురు. నేను ఎందుకు ఒరినా అన్న? హర్షకి ఏం కావద్దని. నాకు పొజిటివ్నెస్ ఉంటే అది అర్థం చేసుకుంటారు ఎవరు, నా ప్రేమను అర్థం చేసుకుంటారు కానీ నన్ను తిడుతురు అందరు. అవు ఇవన్నీ పబ్లిక్ కి కనిపించదు కదా. కనిపించాలంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి అన్న. ఒక ఏం అర్థం చేసుకోవాలి? అందరు ఒక లాగా ఉండరు కదా ఖుషి. కాదన్న, కమెంట్లలో ఎట్లా తిడుతురు? మా ఇంట్లో నన్ను తిడుతురు అన్న. నేను వీడియో ఆయన కోసమే వచ్చినా కదా. ఇప్పుడు మా ఇంట్లో తిట్టి ఇప్పుడు వచ్చేయమంటారు అన్న. నేను వెళ్ళిపోతాను. నేను మాట్లాడతా ఇక్కడి నేను మాట్లాడతా. అరే ఖుషి కాదు ఖుషి. అరే అరే ఖుషి మీరు అరే క్యా హువా తుమారా? అరే ఏదో అరే పట్రా బాయ్ పోయి ఫస్ట్ ఏం తమాషా చేసుకుంటా? ఏంది ప్లీజ్ అన్న, ఏంది చెప్పు. ఇగో నేను ఒక మాట చెప్తా. కామెంట్ లో తిడుతురు అంటే ఒకసారి తిడతారు, ఒకసారి మెచ్చుకుంటారు అంతే. ఇక దాన్ని బట్టి నువ్వు అది చేయొద్దు. అరే తిడుతురు, నువ్వు కామెంట్లు ఎందుకు చూస్తురు? మళ్ళా లైట్ తీసుకొని వదిలేయాలా? నేను చూడకుండా మా మమ్మీ డాడీ చూసారా అన్న? మా మమ్మీ డాడీ చూసి డైలీ తిడుతురు అన్న నన్ను. వాళ్ళు కూడా నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటున్నా. వెళ్ళిపోతా అన్న, ప్లీజ్ అన్న. వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. ఇక ఏం చేస్తాం మనం చెప్పు. ఎందుకు అట్లా చేస్తున్నావు? తిడుతురు అని గాయస్ ఎందుకు తిడుతురు గాయస్ కామెంట్లలో? ఏమైనా తిడితే మనం ఎప్పుడు కానీ గలీజ్గా తిట్టుడు ఎంతవరకు కరెక్ట్ ఇది? అది దీనివల్ల ఇగో ఇట్లా వెళ్ళిపోతా అంటే ఏం చెప్పాలా నేను? ప్లీజ్ అన్న, నువ్వని అర్థం మనసులో ఏదైనా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఉంటే చెప్పే కుర్లా అయిపోతుంది. అది తిడుతురు అంటే అన్న నాకు మస్తు తిడతారు. నేను వల్లే నాకు మధ్యలో నా ఇష్యూ అయినప్పుడు నాకు తిట్టలేదా? అరే తిడతారు, తిట్టేటోళ్ళు ఓవర్ ఆప్షన్ వాళ్ళది. వాళ్ళకి ఓవర్ ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళు ఉంటారు. తప్పు చేసిన అన్న, ఇప్పుడు ప్రేమించడం తప్ప. ఏం ప్రేమించారు? ఏం ప్రేమ గీమా అవన్నీ నా ముందట నడవవు. అర్థమైందా? ఇప్పుడు హర్ష గురించి నువ్వు ఏడ్చిన ఆ పొజిషన్ నీకు ఉంది, అది తెలుసు నాకు. కానీ ఇట్లా నేను ఛానల్ నుంచి వెళ్ళిపోతున్నా, నాకు తిడుతురు అది ఇది అంటే ఇప్పుడు ఈ మాటకి ఎంతవరకు కరెక్ట్ చెప్పు? తిడతారు, ఒకసారి ఇష్టపడతారు అంతే. వాళ్ళ కోపం వచ్చినప్పుడు తిడతారు, అది చేస్తారు. పొద్దున అడిగితే ఏం చెప్పుకోవాలో వచ్చి నువ్వు పోతా అని ఒకటే పెట్టినావు. ఏం చెప్తావు? నీకు ఎందుకు రా నువ్వు ఆ మాట ఎందుకు చెప్పినావు? ఏది నా గురించి పోతున్నావు నువ్వేమన్నా? నీ మీద వరుతావు అంటే నీకు అవసరం. ప్రేమ ఉంటే తీసుకో, ఇంట్లో పెట్టుకోరు, అది పెట్టుకోరు అంటే ఆ మాటల వల్ల కామెంట్లలో తిట్టిరు. అరే ఓనే వదిలేయాలరా, నేను ఎన్ని వదులుకోను? తెంచేసుకోవాలి బంధము. ఖుషి నువ్వు నిల్చొని మాట్లాడు ఖుషి. ఊకే వెళ్ళిపోతా అంటే కరెక్ట్ కాదు కదా. నువ్వేమైనా ఉంటే అన్నతో మాట్లాడుకో. అన్ననే కదా నీకు ఇంటాడు కదా. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకుంటుండాలా? ఇన్ని రోజులు మీరు ఆయన చేసిందంతా మర్చిపోయి ఇప్పుడు వెళ్ళిపోతామంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పనులు వదులుకొని వీడికి ఎందుకు వచ్చినాం?
ఆయన మీ అందరిని ఒక దగ్గర గ్యాదర్ చేసి మీ అందరిని ఒక దగ్గర పెట్టినందుకు ఇప్పుడు ఆయనకి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది చెప్పు. అయితే తెలుస్తుంది జిగురు, తప్పు ఇక చేయకుండా ఎవరైనా అంటే ఒకసారి తెలుస్తుంది ఇగో ఒకసారి తిట్టినోడు ఒకసారి మెచ్చుకుంటాడు. ఈరోజు తిట్టినోడు రేపు మెచ్చుకుంటాడేమో. నువ్వు ఆ కామెంట్ లో భయపడితే కాదు కదా. మరి ఇప్పుడు మాకు వీళ్ళు కూడా ఇట్లా పిచ్చి comments అంటున్నానా? వస్తాయి. నేను నాకు నోట్లో పోతున్నా వంద మాటలు నాకు ఎన్ని అంటారు. కష్టాలు ఉంటాయి అన్న, నాకు ఎన్ని ప్రాబ్లంలు ఉంటాయి, నేను అన్ని భరించుకుంటా, నేను ఉంటలేనా అన్న? ఈ చిన్న చిన్న దానికి తిడుతురు అని చెప్పి వెళ్ళిపోతా అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న? నేను ఏమేమి ఫేస్ చేస్తానా? ఒకడు చూస్తే ఒకడు ఊళ్ళో పోయి కూర్చుండు. మొన్న 5 రోజుల తర్వాత వచ్చిన్నాడు, దాని తర్వాత పోయి మళ్ళీ నేను వస్తే నేను వద్దురా నాయన, నాకు ఈడ పనులు టెన్షన్ అన్న. 365 days పనులు చేసుకుంటుంటా, ఏ రోజు హాలిడే ఉందన్న నాకు? ఏ రోజు నాకు ప్రశాంతం ఉంది చెప్పు? ఏ రోజు ఎంజాయ్ చేసింది ఉందా? ఏదైనా పోయేది ఉంటే కూడా 10 మందికి తీసుకొని పోతాను నేను, వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని. నేను ఒక్కొని తిరిగినా, ఏడైనా ఒక్కొని తిరిగింది ఏమైనా ఉంటే చెప్పనా? ఆ దుబాయ్ తప్ప నేను ఏడుకోలే. మీరు కూడా ఆలోచించాలా, మీరు ఇంకా పాతోళ్ళు ఎంత మంచిగా చూసుకోవాలో మీకు అన్ని తెలుసు. టెన్షన్ పెట్టాలని కాదు, మళ్ళీ వెళ్ళిపోతా అంటే అరే ఎందుకు వెళ్ళిపోతావు, ఎందుకు తిరిగితే ఎందుకు వెళ్ళిపోతావు అంటున్నావు నువ్వు? మీ మమ్మీతో మాట్లాడతా, ఇక్కడి మీ మమ్మీతో మాట్లాడతా. మాట్లాడతా అంటుండే కదా. అయ్యో వెళ్ళిపోతా అన్నది వద్దు, నువ్వేం మాట్లాడలేదు. ఏమో రా భయ్, నాకు తెలియదు. చేసుకోలేకపోతే ఎట్లా ఖుషి? వెళ్ళిపోతా అంటే కాదు కదా. వద్దక్క, వీడియో పోనీ. సో ఎవరికైనా ఒకసారికి అవుతుంది. ఖుషి కామెంట్లలో తిడుతురు అని వాళ్ళ ఇంట్లో సీరియస్ అయ్యారంట. ఖుషి ఛానల్ నుంచి వెళ్ళిపోతా అంటుంది. మళ్ళీ దీని గురించి ఇక ఏం చెప్తారు చెప్పండి. ఇక నాదైతే నా ఇష్యూ అయితే ఏం లేదు. మళ్ళీ ఖుషి ఏడపోయింది, వాళ్ళు ఏడపోయారు, వీళ్ళు ఏడపోయారు, అసలు అడగకండి guys. దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఏదో నేను తప్పు చేసి పంపించేసిన, ఇగో వీళ్ళకు ఉండాలా. ఈ ఏజ్లో వీళ్ళు ఒక్కొక్కరు 40,000, 50,000, 60,000, 20,000 సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు బయట పోయి జాబ్ చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఒక స్విగ్గీ జొమాటో వాళ్ళు చేస్తుంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా కష్టపడాల్సి వస్తుంది. కానీ నేను కూర్చున్న జాగాలో వీళ్ళందరూ సంపాదిస్తున్నారు, మంచిగా ఉంటున్నారు. వీళ్ళు చిన్న చిన్న ఈ కొట్లాటలు కూడా నేను చేసుకుంటా భరించుకుంటూ ఉండాలంటే ఏడికెళ్ళి అయితే చెప్పురు. ఉట్టి టైంపాస్కి వేసుకుంటా పోతే అయిపోతుంది వీళ్ళది. ఒకడు పోయి ఒకడు చేసుకుంటా ఇట్లా చేసుకుంటూ ఉంటే ఏడికెళ్ళి అయితే చెప్పండి. ఎంత అని భరించాలన్నా నేను? అన్న వీళ్ళకు ఓవరన్నా అసలు ఏందన్నా? వీళ్ళు బయట ఏమైనా డిగ్రీలు చేసి ఉన్నారా? వాళ్ళు ఎంబీఏలు ఓరికి వస్తాయన్నా? 40,000, 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు ఓనికి వస్తాయన్నా? ఏవో ఒక రూపాయి నాకు వచ్చేది ఉందా ఓడి దగ్గర నుంచైనా? ఒక రూపాయి వచ్చేది లేదు, చేసేది లేదు. పోనీలే వాళ్ళ ఫ్యామిలీలు అంతా కొంచెం ఫైనాన్షియల్గా బాగాలేరు అని చెప్పి చేసుకుంటూ వాళ్ళు ఏదో బతుకురు అని చెప్పి నేను లైట్ తీసుకుంటూ ఉంటున్నాను నేను. ఒకళ్ళేమో యాక్సిడెంట్ చేసుకొని కూర్చురు, ఒకళ్ళేమో ఊళ్ళో పోయి కూర్చురు, ఒకడేమో ఇప్పుడు కాలుకి దెబ్బ తాకి వీడు హర్షగాడి ఇంట్లో కూర్చురు. ఇవన్నీ కొట్లాటలు ఎందుకన్నా నాకు? వీళ్ళ బతుకులు వీళ్ళు మంచిగా ఉండాలి కదా అని నేను చేస్తుంది. నా నెత్తి మీదకి తెచ్చి పెడుతుంటే ఎట్లుంటుంది? నా ముక్కు ముఖాలు ఎవరివి తెలియవు అన్నా? బాత్ కరో. బయట తల్లాడుతురు అసలు. ఒక్కొక్కడు తల్లాడతాడు నా దగ్గర రానికి. నేను పోనీలే అని చెప్పి వీళ్ళందరిని పెట్టుకుంటుంటే కామెంట్లలో తిడుతురు, నాకు అది తిడుతురు, నాకు జిగురు ఇది అన్నది, నాకు హర్ష అది అన్నది అని చెప్పి తిడతారు. ఏం చేస్తారు? ఒకసారి తిడతారు, ఒకసారి అది చేస్తారు. ఎవరికైనా ఏమన్నా ఆపద రాని అందరూ ఉన్న వాళ్ళు అంతమంది ఎంతమంది ఇష్టపడతారు అంతమంది వస్తారా నా ఆపద ఉంటే? వాళ్ళు తిడుతురు అంటే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు అవే అనుకోని నువ్వు అనుకోవచ్చుగా. వాళ్ళు ఇంతమంది చూస్తురు, అట్లా అనుకుంటలేరు. అరే ఇవాళ తిడతారు, రేపు ఇష్టపడతారు, ఇంట్లో తిట్టారా అన్న? ఇష్టమైనప్పుడు అప్పుడు ఇడవలేరు. ఇది అంతే. ఎంత చెప్పినా అమ్మ బాధనే అక్క. అరే అమ్మ బాధ అంటే మనం చెప్పుకో దాన్ని బట్టి ఉంటది. నువ్వు ఎందుకు ఆ పొజిషన్ ఎందుకు హర్ష మీద లైట్ తీసుకో వదిలే? వాళ్ళు కొంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది అన్న. ఇప్పుడు మా వాళ్ళు ఏడైనా బయట పోయారు, నాకు వదిలేసి పోయారు అంటే మీరు ఎందుకు పోయారని నేను లొల్లి చేస్తా. అది కూడా నాకు ఒక పొజిషన్సే కదా. ఉంటుంది కొంతమందికి అట్లా ఉంటుంది. ఈమెకి అట్లుంది, హర్ష ఓడితే మాట్లాడిన కోపం వస్తుంది, హర్ష ఏమైనా చేసిన కోపం వస్తుంది. అది వాళ్ళకి అర్థం కాదుగా. లైట్ తీసుకొని ఉండాలి. అంటే ఇంట్లో తిడుతురు అది ఇది అంటే తిడతారు, చెప్పుకోవాలి. అమ్మాయి ఇలా తిడతారు, రేపు అది చేస్తారు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలా. అన్న కామెంట్లలో కూడా మస్తు ఘోరంగా వేసుకుంటున్నారు. అరే కామెంట్లో తిడుతురు అంటే పట్టించుకోద్దు, కోపం ఉంటది, అది అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అరే ఊకే తిడుతురు అంటే ఇగో చిన్న చిన్న వాళ్ళకి అర్థం కాదు. నువ్వు వీడియోలో చూపించిన 20 secondsకి వేరు ఉంటుంది, ఉన్న రియాలిటీకి వేరు ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు కదా. మా అందరికి తెలుసు. ఇప్పుడు వాడి కాలికి దెబ్బ తాకి వాడు ఇంట్లో పడి ఉన్నాడు. పొద్దున సాయంత్రం దాకా ఏం చేస్తుంది తెలుసా?
కామెంట్లో తిడుతురు అదే అంటే నువ్వు పడేసినావా? నీకెందుకు తిడతారు కామెంట్లో? ఏమో అన్న వాళ్ళకే అవన్నీ లైట్ తీసుకొని ఉన్నా అన్న. నేను ఒక మాట చెప్పాలా, వీళ్ళు ఇట్లనే చేసుకుంటా, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా అంటే కష్టమవుతుంది అన్న. వీళ్ళ ఇంట్లో ఒక ఇన్కమ్ ఉంది ఈమె వల్ల. ఈడ నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఆ కట్టపాడు ఇల్లు కట్టించుకుంటుండు. వీడు చూస్తే వీళ్ళ చెల్లె పెళ్లి చేయాలని చెప్పి వీడు ఆలోచిస్తుండు. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 18 ఫ్యామిలీలు బతుకుతుంది మన దగ్గర ఉన్నాడు. ఒక్కొక్కరు చేసుకొని వర్రా, చేసుకొని అది చేసుకోర్రా అంటే వాళ్ళు అది లేదు. అంతా చేసుకుంటే ఏంటంటే చిన్న చిన్న కొట్లాటలు. ఏందన్నా ఇది? అదే నాది ఏమన్నా అది మహిళా మండల ఇది అది ఏమంటారు దానికి? ఏమన్నా నేను దానికి ఒక హెడ్ అయ్యింది. చిన్న చిన్న కొట్లాటలు అవుతుంటే నేను పోయి మాట్లాడి అది చేయాలకి ఒక్కొక్కరు ముక్కు మొక్కలు తెలియదన్నా నాకు. అయినా కానీ వచ్చిర్రు పెట్టుకుంటున్నా మంచిగా ఉండరు, ఒక్కొక్కరు తల్లాడతారు. ఏమో మీకే తెలియాలా? సరే గాయస్, ఖుషీని బోల్లో నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, నేను వెళ్ళిపోతున్నా ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపో. ఇంకెందుకు ఏడ్చుకుంటా ఏదో నేనేదో తప్పు చేసిన అన్నట్టు మీరు మాట్లాడుకుంటుంటే నాకేడికెళ్ళి అవుతుంది? గరం ఎందుకు అవుతావు అంటే మనిషికి టెన్షన్ పెట్టద్దు, రా చచ్చిపోతారు. ఇట్లుంటే మనిషికి ఎంత అని పెడతారు? వాళ్ళ ఇంట్లో వద్దన్నారంటే పొర్రి, నేను అర్చకు పంపించి ఏదో ఒకటి చెప్పి మాట్లాడిపించుకుంటా వర్రి. ఇక ఇంట్లో వద్దంటే ఇక మనం ఏం చేస్తాం రా? గరం ఎందుకు అవుతున్నా అంటే నేను పని మీద పోతున్నా ఏడుస్తున్నాను. మరి మీరు మాట్లాడాలా? మాకు చెప్తున్నది మళ్ళీ నువ్వు రా, నువ్వు వచ్చి మాట్లాడాలి ఎందుకు చెప్పినావు? మాట్లాడా చేసేది నాకెందుకు పిలుస్తారా అన్నిటికీ? ఈ రోజు కూడా నేను వీడియో కోసం వచ్చిన అన్న. మా మమ్మీ కామెంట్ మళ్ళీ వీడియో గురించి వచ్చినప్పుడు వీడియో వేసుకోవాలా కామెంట్? మళ్ళీ నేను ఈడ మీకేమన్నా కొట్లాటైందా? ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు? కొట్లాట అన్న. మా మమ్మీ కామెంట్ చదివి నన్ను వచ్చేయమంటుందన్న. అమ్మనక్కని తిడుతున్నా. అమ్మనక్కని తిడుతురు అంటే అన్నం కూడా పెడుతురు కదా వాళ్ళు. మన సబ్స్క్రైబర్స్ మనకు చూస్తేనే కదా మనకు పైసలు వచ్చేది. మళ్ళీ అట్లా తిట్టడం పద్ధతి అన్న? ఊకే అన్న, ఏందన్న ఇది? ఊకే ఇది అంటే మీరు ఉండే పద్ధతి అదే. నేను చెప్తున్నా కదా, మళ్ళీ అదే పెట్టుకుంటా అదే చూసుకుంటా చేస్తే 4 రోజులు తిడతారు. ఇవి తిట్టలేదా? నాకు తిట్టలేదా? అంతమందికి తిట్టిరు. చెప్పాలా? వాళ్ళ వల్లనే కదా మనకి ఇంటికి అన్నం వస్తుంది అది ఇది అని చెప్పి. నువ్వు వెళ్ళిపోతా అని చెప్పి వేసుకుంటుంటే ఏడికెళ్ళి అవుతుంది చెప్పు? మళ్ళీ కట్టప్పది ఏంది పరిస్థితి చెప్పు? వానికి ఎన్ని రోజులు వానికి గుట్టనికి వచ్చిరు. ఇంకా వెళ్ళిపో, చెప్పేసి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపో. నాకు తెలిసి ఏదో పర్సనల్ ప్రాబ్లం కూడా ఉన్నట్టుంది ఆమెకి. పర్సనల్ ఏమైనా ఉంటే నాకు కుల్ల చెప్పారు. ఇవో ఒక రీజన్ నాకు మీకు ఓడదైనా నా ప్రాబ్లం ఉంది, ఆఫీస్లో ఏమైనా ఇష్యూలు ఉంటే మీరు పోయి బయట పోయి మాట్లాడకూడదు కదా. ఏమైనా ఉంటే డైరెక్ట్ నాకు చెప్పారు. కాదన్నా, మా ఇంట్లో నేను చెప్తా. సరే, వీళ్ళందరూ తప్పు కూడా ఉందన్న. వీళ్ళు అవసరం లేకుండా నన్ను తిడుతురు, నా తప్పు లేకుండా నన్ను తిడుతురు. తిడుతుంటే వాళ్ళ కలిసి అయిపోయింది. ఎవరు తిడుతురు? ఏమందరు ఎవరు ఏమైనా ఎవరు తిట్టేది ఉంటే మన డైరెక్ట్ చెప్పు. ఎవరైనా ఇంటే నేను ఉన్నా కదా అన్న, ఇగో ఇట్లా ఇగో ప్రేమగా మీరే దగ్గర అవుతారు. ప్రేమగా మీరే కొట్లాడుకుంటే మళ్ళీ అది ఒక పగలు కక్షలు అవన్నీ ఎందుకన్నా? ఆఫీస్ పనికి వచ్చినా మాట్లాడుకోవాలా, వెళ్ళిపోవాలా? నేను వచ్చి ఇగో అన్న, నేను వీళ్ళంతా ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకళ్ళకు ఉంటారు, బయటికి పోయినాక ఒక లెక్క. అరే వీళ్ళు ఒక యూనిటీ ఉండదు. ఒకళ్ళు ఎంకలు చెప్పుకుంటుంటే ఇవే అవుతాయి. ఆఫీస్ లో అంత మంది ఉన్నారానా? చెప్పు. అందరు తిడుతురు అంటే ఎందుకు తిడతారు? పిచ్చి ప్రేమ. ఇగో నేను ఒక మాట చెప్తా. ఇగో నీకు పిచ్చి ప్రేమ ఉంది, ఆ ప్రేమ తగ్గించుకో. అర్థమైందా నీకు? అదొకటి అదొకటి. ఇగో నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా బయట తిరగద్దు, వాళ్ళతో తిరగద్దు, వీళ్ళతో తిరగద్దు అంటే నేను కొన్ని రోజుల తర్వాత నేను ఇన్ని రోజుల తర్వాత వీడు ఏడున్నాడు, వాడేడున్నాడు అవన్నీ నేను అడుగుతుండే ఫోన్ చేసి. ఇప్పుడు ఎవరైనా ఏడైనా పోతే నేను అడుగుతున్నానా? ఎవరికైనా ఒకళ్ళు అరే వీడు ఏడా గంగవాడు ఏడున్నాడు అన్న, నీతో వచ్చినా, నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి స్టార్టింగ్లో నీకు తిట్టినా. దాని తర్వాత నేను ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగినానా? వీళ్ళు ఏడున్నారు పోతే ఓని వదిలేయాలా? మనకు ఎందుకు అవసరం లేదు. వాళ్ళకి మనం ఇంపార్టెంట్ అన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, వాళ్ళకి మనం ఇంపార్టెంట్ కానప్పుడు దూరం అవుతారు. పోనీ వదిలేయాలా అంతే. అట్లా అని చెప్పుకుంటా నువ్వు ఇట్లా ఎంకలు ఉన్నావు అనుకో, ఈ మనిషికి ఒక ప్రేమ, ఒక మనిషికి ఇంకో ప్రేమ అనేది తెలియదు. ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తారో అప్పుడే ఆ మనిషికి ఆ మంచి వాల్యూ ఏందో తెలుస్తారు.
ఇప్పుడు నేను ఏం చేసినా వీనికి ఇగ్నోర్ చేసిన ఏమైంది ఆటోమేటిక్ వచ్చిందా లేదా? అట్లనే వస్తారు. ఇక ప్రేమ ఎక్కువ చూపించుకుంటుంటే అవే లాడ అన్న తమ్ముడు ప్రేమ అంటారు చూడు, అవి చేసుకుంటుంటేనే లాడ ఎక్కువ పెరిగాయి దూరం అవుతారు. ఎంతున్నారు అంతనలేనే అదే చేయాలా. నాడు ఏమైనా చేసుకొని నాకు అవసరం లేదని వదిలేసినానా లేదా? 8 o'clock వస్తాడు, అప్పుడు 10 గంటలకు ఇంట్లో 9-10 గంటలకు ఇంట్లో ఉంటుండే. ఒక్కొక్కడు పొద్దున వరకు తిరుగుతురు. అయినా వదిలేసినా నేను, నాకు అవసరం లేదు, వాళ్ళు మంచిగా ఉండాలని నేను చెప్పిన. ఇప్పుడు నేను ఏదో జైల్లో పెట్టేస్తున్నా అని బయట మాట్లాడుకుంటున్నా, నేనేం చేయాలా? వదిలేసిన తిరిగిన అన్ని రోజులు తిరిగిరు, ఇప్పుడు వచ్చి కాముషి ఇంట్లో ఉంటారు. నేను ఓన్కి చెప్పడం బంద్ చేసేసిన. మంచితనం ఓన్కి చెప్పొద్దు. మరి నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఇట్లుండు అట్లుండు చెప్పొద్దు, వదిలేయాలా. ఏమైనా అయిందన్నప్పుడు టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలని చెప్పి కాముషి ఉన్నా నేను, అంతే. ఇప్పుడు నువ్వు వాళ్ళు తిడుతురు వీళ్ళు తిడుతురు అంటే చెప్పాలా, వాళ్ళ వల్లనే ఇవ్వాలా మనం బతుకుతున్నాం, ఇవాళ మంచిగా ఉన్నామని. ఇక వీళ్ళు తిడుతురు అది తిడుతురు అంటే సరే ఎందుకు తిడుతురు రా బాయ్, ఏది ఉన్నా నాకు ఎప్పుడు ఎందుకు తిడుతురు? అన్న ఇగో నువ్వు 4 బొట్టు వాడతా, ఇప్పుడు తిట్టినా అడుగు. ఎప్పుడు తిట్టిరు? అనవసరంగా తిట్టిండు, తప్పుండేనా? అరే తప్పు ఉంది అంటే ఇప్పుడు ఆ మనిషి వాడిపోయిండు, ఆ మనిషిని పోయి చూడాలా, లేకపోతే ఈడ మీరు కొట్లాడుకోవాలా? ఆమెతో ఎందుకు కొట్లాడుకున్నావు? నువ్వు ఎందుకు ఎక్కినావు బండి? అది అట్లా జరిగిపోయింది, దానికి కావాల్సిన అయితే చేయలే కదా. కావాల్సింది చేయలే, అయిపోయింది. ఇప్పుడు 2 తిట్టుకుంటున్నప్పుడు కాముషి ఉండాలా. మీరు కొట్లాడుకుంటుంటే ఏమవుతాయి? ఇగో ఖుషి, నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మనకు ఓడిది అవసరం లేదు. నీ పని ఏందో నువ్వు చూసుకో, నీ పని ఏందో చేసేది ఉంటే చేసుకో. నీకు ఇప్పుడు పోవాలంటే నువ్వు పోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఏమన్నా వచ్చి లేదన్నా మా ఇంట్లోతో మాట్లాడమంటే వాళ్ళకు పంపిస్తా, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇది దానికంటే ఎక్కువ నేను ఏం చేయలేను. పోతా అంటే పో, ఇక దానికంటే నేను ఏం చెప్పలేను. ఇక ఏమైనా ఉంటే నేను ఉన్న క్లారిటీ అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు గైస్ ఖుషి పోతుందంట, ఇక మీ ఇష్టం, ఇక నేనేం చెప్పలేను. మీరు పోయి మాట్లాడు వాళ్ళ ఇంట్లోతో అంటే పోయి నేను అర్చకైనా పంపిస్తాను, లేకపోతే గంగోలైనా పంపిస్తాను. ఇన్ కేసు ఏమైనా పంపించలేరు అంటే లైట్. ఎందుకంటే ఒక మనుషులు ఒక ఛానల్ నుంచి పోతున్నప్పుడు మళ్ళీ కొత్తలను తేవాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఉంటారా పోతారా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక ఫేమ్ రాగానే ఒక నలుగురు ఒక 4 మాటలు వీళ్ళకి పోవాలని ఉండవు. నలుగురు 4 మాటలు పడంగానే అరే మనం ఉంటేనే ఛానల్ నడుస్తుంది, మనం ఉంటేనే అది అవుతుంది అది అని చెప్పి ఆ మాటలని వెళ్ళిపోతారు. మనతో ఎవరితో క్లాషెస్ ఉండవు. తర్వాత ఏమవుతుంది, ఏ దిక్కు ఉండదు, మళ్ళీ ఇటే వస్తారు. మళ్ళీ ఏమైపోతుంది, ఇవి కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తారు. ఇట్లా ఫ్యామిలీ అనేది జమ అయిపోయి నేను డిస్టర్బ్ అవుతున్నా. ఈడ దెబ్బ పడేది ఓన్కి లేదు, నాకే. సో ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సో ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పురి అన్న, పోయి ఖుషిని తీసుకురామంటే నేను పోయి తీసుకొని వస్తా. లే వద్దు అంటే నేను కొత్త వాళ్ళు ఇంకా ఇక ఎక్స్ట్రా మనకి వీళ్ళకి తెలుసుగా. ఇప్పుడు ఈమె రాలే అనుకో, మళ్ళీ హర్ష కూడా అదే పరిస్థితి అయితే హర్ష కూడా రాడు, అట్లా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఒక్కొక్కలకు ఉంది, ఈడ బౌండింగ్ వేరుంది. ఇప్పుడు ఈమెకి హర్ష అంటే ఇష్టం, హర్షకి ఈమె అంటే ఇష్టం. కానీ వీళ్ళు ఇది ఏమంటారు, ఆ కొట్లాటలు అంటారుగా, అది ఏమో కొట్లాడుకుంటా ఇట్లా వేసుకుంటారు. ఇప్పుడు ఈమె మాట్లాడకపోతే మనోడు ఏదో ఒక విధానంగా మాట్లాడాలని మనోడు చేస్తాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి ఏదైనా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేయాల్సి వస్తుంది అంటే ఒక్కొక్కరు కొంతమంది చేస్తారు, కొంతమంది అందరు హీరో అవుతా అంటే ఏడికేలు అవుతుంది. బ్యాడ్ కూడా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నీకు రోడ్ మీద పోతే నీకు తిట్టరా? మస్తు మాటలు అంటారు, నేను పట్టించుకోను అవన్నీ. నీకు ఏడిపిస్తారా? ఏడిపిస్తారు, పోయేటప్పుడు ఏడిపిస్తారు, వచ్చేటప్పుడు అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు నన్ను కూడా కామెంట్స్ లో పిచ్చి పిచ్చి మాటలు అన్నారు, నేను పట్టించుకోవట్లేదు అవన్నీ. నేను రావాల్సి వస్తుంది. ఇగో చూడు, మీరే మాట్లాడుకోరు. ఇగో నువ్వు మాట్లాడుకొని ఉంటా అంటే ఉండుమను, పోతా అంటే పోమని నాకు తెలియదు. చూడు ఖుషి, ఇప్పుడు మేము నిన్ను తిడుతున్నాము అని అంటే రేపు పొద్దున మేమే మీతో మాట్లాడతాము, ఏదున్నా వీడియో వరకు అన్నట్టుగా. మనకు తెలుసు కదా మనమేందో. నేను ఆ వీడియో అంతా సీరియస్ ఎందుకైనా నువ్వు నాకు ముందు చెప్పినావా? చెప్పలేదు. తప్పు కాదు అక్క, తప్పు. ఇగో నాది కూడా తప్పు ఉంది, నేను తప్పు లేదని అనను. నా తప్పు ఉంది, అందరి తప్పు ఉంది. నువ్వు నాకు ముందే చెప్తే ఎంత అవుతుండేనా, ఎంత పడుతుండేనా, నాకు ఇంత తిట్లు పడుతుండేనా? ఎవరిని అడగను ఏమైందని. పోనీగో నువ్వేందో మా అందరికి తెలుసు. ఆ కామెంట్స్ పట్టించుకొని నువ్వు ఏడవడం వద్దు. నువ్వు ఇంటికి పోయి మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడు. రేపు పొద్దున గంగ అయినా హర్ష అయినా వచ్చి మాట్లాడతారు. మేము అందరం రమ్మన్నా మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం. కానీ నువ్వు అనవసరంగా అన్నను వదులుకొని పోతా అని మాత్రం మనకు నీకు తెలుసు కదా, నేను ఒక సొంత బ్రదర్లా చూసుకుంటాడు ఆయన. నీకు ఎంత చేసిండు అవన్నీ నీ మైండ్లో పెట్టుకో. అవన్నీ నాకు గుర్తున్నాయి అక్క. మరి ఎందుకు వెళ్ళిపోతా అని ఇప్పుడు ఆయనని బాధ పెడుతున్నావు కదా. నువ్వు పోతా అన్నందుకు ఆయనకు బాధనే, కానీ చూపించుకుంటలేడు. ఎవరు వెళ్ళిపోయినా నాకు బాధ అనిపిస్తుంది. నాకు కూడా తెలుసు అక్క, నాకు ఆ మాత్రం తెలియదు. ఇప్పుడు ఈయన నీకు చాలా పాత ఫ్రెండే కదా, ఆయన తిట్టినందుకు కూడా నువ్వు పట్టించుకుంటున్నావు. అవన్నీ పట్టించుకోకు. ఇప్పుడు మనమే ఎన్ని మజాకులు వేసుకుంటా, నా మీద ఎన్ని జోక్స్ వేస్తారు, నేను పట్టించుకుంటానా?
నువ్వు ఇది ఒక్కదానికి నువ్వు ఇంతగానం అవుతున్నావు. place లో ఉంటే నీకు ఇను అమ్మ తల్లి పొద్దుగాలు లేసి ఎంత కష్టపడతా తెలుసా ఆయన 6 గంటలకు లేచిన కాడికి రాత్రి దాకా ఎన్ని పనులు ఉంటాయి వీడియోలో మీద ఉంటావా అంత కష్టపడి ఆ సినిమా పనులు అవన్నీ ఒకటి చూసుకుంటాడు ఎప్పుడు తలకాయ నొప్పి కాదా అన్ని నొప్పులు పెట్టుకొని కూడా నీకోసం మన అంత దూరంకైనా వచ్చింది ఏంది అవసరం ఆయనకి చెప్పు మనకి ఏం అవసరం ఆయనకి ఏం అవసరం ఇప్పుడు మన అందరికి ఇవన్నీ చెప్పాలని ఆయన టెన్షన్లు ఉన్నాయి ఆయన టెన్షన్లో ఆయన ఉంటే నువ్వేడ్చి ఈమెయిల్ లోల్లి వాళ్ళ లోల్లి మీ ఇద్దరు అన్ని లోల్లు పెట్టించుకోనికి ఏంది చెప్పు ఆయన చెప్పు అయ్యో సో గైస్ ఇగో సినిమా పనులకి ఇగో పోయేటోళ్ళు ఇగో వాళ్ళ ఆడికెళ్ళి ఇడికి వచ్చారు ఈ పనులు చేసుకుంటూ ఉండాలా వీళ్ళ చూసుకుంటూ ఉండాలా ఏమన్నా ఉంటే కానీ మనసుకి తెలవాలా ఖుషిగా ఇన్ని అనం చెప్పినాం లేదా నా విషయంలో ఏమన్నా మొన్న బాధపడ్డావా దానికి కూడా సారీ చెప్తున్నా నేను కూడా సారీ చెప్తున్నా మళ్ళీ మీది ఏం లొల్లు అయిందో నాకైతే తెలియదు మీతో నీ లోపల మన పర్సనల్ ఏమన్నా లొల్లు అయిందో చెప్పు అది కూడా ఇప్పుడే మాట్లాడి చెప్పి ఎవరి వల్ల ఎవరికి ఎందుకు వెళ్ళిపోతున్నావు నీకు అంతగానం ఎందుకు బాధ అవుతుంది మొన్న మళ్ళీ నాకు తప్పు లేకుండా మీరు అంటే నాకు బాధ ఒకటి ఏమైతే తప్పు లేకుండా నువ్వు ఒక మంచిని కొట్టుడు నీకు తప్పు కాదా మంచిని కొట్టుడు అంటే ఆమె చెప్పిందా ఆమె ఆడ చెప్పింది నాకు చెప్పిరా మళ్ళీ అది ఏమైందో నాకు కూడా తెలియదు కదా నేను అప్పుడు వచ్చిన ఆయన అప్పటికప్పుడే చూసి రియాక్ట్ అయింది అదే పాయింట్ నువ్వు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు ఉండొచ్చు కదా నీకు అర్థమైందా నేను చెప్పింది అయింది మళ్ళా అయిపోయింది దానికి ఇంత దానికి ఇగో పోనీ అంతా వేసుకోద్ది ఇగో ఆయనకు మెంటల్ తెలుస్తుంటుంది ఎందుకు చెప్పు అన్ని పనులు చేసుకోవాలా సినిమా చేసుకోవాలా అది చేసుకోవాలా వీడియోలు చేయాలా అది చేయాలంటే ఆయనతోటి కాదు ఇన్ని సంవత్సరాలకి ఆయన చేస్తుండే అది కూడా నువ్వు అర్థం చేసుకోజరా అర్థం చేసుకొని ఉంటుండో ఇప్పటికీ పోవాలనిపిస్తే ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడు ఏమైంది పోతా అంటే వెళ్ళిపోవద్దు నేను మాట్లాడుకుంటా మీ ఇంట్లోతో వచ్చి మాట్లాడతా ఇప్పుడు నీ మూడు బాగాలేదు ఒక్కొక్కరు పోయి ఒక్కొక్క కొట్లాట అవుతుంది నువ్వు ఇంటికి పోయి మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడే ఏ విషయం చెప్పు మాట్లాడి నేను తీసుకుని వస్తా పో వాళ్ళకి పంపిస్తా వెళ్ళిపో పోర్రా మీరు కూడా ఏమేమి పనులు ఉన్నాయో చేసారా అయిపోయినా పనులు ఏం చేసిరు పొద్దు నుంచి చెప్పు నవ్వుతున్నా ఎందుకురా చెప్పు ఏం చేసినావు అంటే ఏం కారు చేయించుకొని దాని తర్వాత నుంచి ఏం చేసినావు వచ్చి 3 గంట అవుతుంది చెప్పి మొర్రి దాకా గంట అయిపోయింది ఆమె వచ్చి గంట కంటే ఎక్కువ అయిపోయింది ఆమె వచ్చి వచ్చి గంట నుంచి ఎక్కువైందంటే ఏదో ఒకటి మాట్లాడి సర్దిద్ది చెప్పాలా ఆమె మా మాట వింటలేదు అని మీరు ఇట్లనే కూర్చుంటూ ఉంటే అట్లనే కావామలా ఇప్పుడు ఒక్కొక్కలేదు లేదు చేసేసిన వాళ్ళు తీసుకొని వచ్చిన